Audio Jungle. దాంతో పాటు హరి గారికి డెలిగేట్ చేసి కోఆర్డినేట్ చేసి ఎలా షో చేయాలి ఆర్మీ గారికి అనేసి అల్లు అర్జున్ గారు కూడా చాలా ఆర్మీ వాళ్ళకి కలవాలని చాలా ఇంట్రెస్ట్ అని కూడా చెప్పారు. దానివల్ల ఈ షో జరగడం జరిగింది. ఆర్మీ గారు వచ్చినందుకు మన మేజర్ భద్రాజ్ గారు వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ ఆఫీసర్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ యూ పీపుల్ అండ్ ఇట్స్ అ ప్లెజర్ ఫర్ మీ అండ్ ఇట్స్ ఆనర్ ఫర్ మీ అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు యూ వన్ అండ్ ఆల్ ఆన్ ద స్టేజ్ అండ్ soldiers for watching this beautiful movie. It has given a lot of inspiration, and while watching also the body, some kind of feeling and emotion what the soldiers feel by missing their family. Everything is mentioned in this movie. This is for this movie looks for the country, like earlier two movies Nenu Bharat and Nenu, that is for the state. This is for the India. I thankful to Sridhar garu, Allu Arjun gariki, ikkada unna vallandariki. First take this opportunity to thank Mr. that is Bani, for giving me the opportunity to watch this movie. A small suggestion, like if he is interested, I think it's the right time he should take commission in the army. And we already have a few prominent people who had already taken commission, like Mohanlal, like the Sachin Tendulkar, and our Indian team captain, ex-captain, Mahendra Singh Dhoni. I think this is the right time you should take some seminar. Great prominent stars, Nagbabar and Allu Arjun and Kamal Reddy and my colleagues, and especially my soldiers. ఈ రోజు మనకు ఈ ప్రీమియర్ షో ఇచ్చిన సందర్భంగా ఎస్పెషల్లీ మేజర్ భరద్వాజ్ని మనం చాలా అభినందించాలి. అండ్ మా సోల్జర్స్కి, యంగ్ సోల్జర్స్కి ఒక రోల్ మోడల్గా ఈ మూవీ అవుతుందని ఆశిస్తున్నాం. ఎస్పెషల్గా ఒక సోల్జర్కి ఒక క్యారెక్టర్ ఎంత ముఖ్యమో ఈ ఫిల్మ్ యొక్క సందేశం. అలాగే కొన్ని సన్నివేశాలు
ఈ కామన్ మ్యాన్ని తెలియని విషయాల్ని చాలా ఎంథూజియాస్టిక్గా చాలా కళ్ళకు కనిపించినట్టుగా చూపించినందుకు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే స్పెషల్గా సౌత్ ఇండియా ఒక 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 ఫస్ట్ ఇన్స్టాంట్లీ బార్లో జరిగిన సన్నివేశం ట్రూ లాట్ ఆఫ్ డిస్పారిటీ South Indian and North Indian. He has sent a message to the society that India is one. And second thing, military of a discipline, of a system, ఎలా రన్ అవుతుంది అనేది ఈ పిక్చర్లో చాలా బాగా చూపించారు. స్పెషల్గా జెపీ దత్తా గారి ప్రొడక్షన్లో కొన్ని మూవీస్ వచ్చాయి నార్త్లో. సౌత్లో మేజర్ చంద్రకాంత్ తర్వాత అది రేర్గా అంత పాపులారిటీ మూవీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ మూవీని ఎంజాయ్ చేశాను. స్పెషల్గా బన్నీ క్యారెక్టర్ అగ్రెసివ్గా ఒక సోల్జర్కి సరిపోయే విధంగా చాలా కరెక్ట్గా సూట్ అయ్యాడని ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ బన్నీని సూట్ చేశారు. అందుకు మేము ప్రత్యేకంగా మా ఆమె తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్పెషల్లీ ఇంకొకటి ద సిమ్యులేషన్ని చూస్తుంటే ఈ మూవీ కెన్ బి మూవ్ ఫార్వర్డ్ టు ద సీక్వెల్. Yeah, there are a lot of things to show to the public what the soldiers are at the border. So we wish all the best for the production. And I am not so conversant in Telugu, but however, I would like to thank one and all the director, the producer, Allu Arjun, for giving us this opportunity to, and how can I miss Mr. Vamshi? He had given a call and given us this opportunity to witness this wonderful movie, which had brought out the spirit of being a soldier. And I will thank you very much. the entire team the wonderful movie, especially దీంట్లో మంచి ఒక సన్నివేశం ఇచ్చింది ఏంటంటే క్యారెక్టర్ యాక్చువల్లీ విచ్ ఈజ్ నీడ్ ఆఫ్ ది అవర్ ఫర్ ది ఇండియా. వీ యాక్చువల్లీ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్ మూమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎమోషనల్, మనందరం చాలా చాలా రియల్ హీరోస్ ఫీల్ అవుతాం కాబట్టి ఈ సినిమాని చూడటానికి మీరందరూ కూడా టైం తీసుకుని ఈవినింగ్ వచ్చి చూసి I'm so happy. Still I feel ఇంకా మీ లైఫ్లో ఉన్న కొంత పర్సంటేజ్ నేను టచ్ చేయగలిగాను ఫీల్ అవుతున్నాను. లాట్ సినిమా ప్లేస్లో నాకు చెప్పగలిగాను ఎంత చెప్పినా తక్కువే మీరు లేకపోతే. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఆనర్డ్. ఇది ఒక అదృష్టంలాగే నేను భావిస్తాను. ఈ దేశాన్ని కాపాడుతున్నాను ఎవరి వల్ల అయితే మేమందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం వాళ్ళకి సంబంధించి ఒక సినిమా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూస్ దిస్ మూవీ స్టారింగ్ అల్లు అర్జున్ అండ్ captained by Vanshi. And today is a very memorable day in my life. చాలా మరుపురాని రోజు అండి. ఎందుకంటే దేనికోసం తీసామో ప్రతి మనిషిలో దేశం చూడాలని, దేశంలో మనం చూసుకోవడం కాదు మనలో దేశం చూడాలని తీసిన ప్రయత్నంలో ఈ రోజు దానికి నిదర్శనంగా ఉండే సైనిక సోదరులందరూ వచ్చి ఈ సినిమాని గొప్పగా మాట్లాడుతుంటే ఈ నిజంగా వాళ్ళ జీవితానికి ఆల్మోస్ట్ అర్థం పడినట్టు ఉందని కర్నల్ గారు చెప్తుంది. చాలా అంత రియలిస్టిక్ గా వంశీ గారి కథ రాసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐ వాంట్ కంగ్రాచులేట్ వంశీ. అండ్ అలాగే క్యారెక్టర్ గురించి ఆర్మీకి ఎంత ఇంపార్టెంటో సమాజంలో కూడా క్యారెక్టర్ అంతే అవసరమని మనకు విశ్వరూపం చూపించిన అల్లు అర్జున్ ఫర్ హిస్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. I once again want to congratulate. More than anything, I want to thank all the audiences for making this movie a huge success. And I wish everyone tells also, అది మనకి చెప్పి ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఒక గుడ్ మూవీని అప్రిషియేట్ చేసి లెట్ us మేక్ తెలుగు ఇండస్ట్రీ ఇంత మంచి సినిమా వచ్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేయాలని మేము ఆశిస్తున్నాం. అలాగే తమిళ్ అండ్ మలయాళం భాషలో పెద్ద ఘన విజయం అందుకుందని అందరూ మా డిస్ట్రిబ్యూటర్ చెప్తే చాలా ఆనందంగా ఉందండి. అక్కడ రివ్యూలు అయితేనేమి వాళ్ళందరూ ఎంత మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళిన మన మలయాళంలో అయితేనేమి మన తమిళ రాలేదని
కొద్దిగా బాధపడుతున్నాం అనటంలో నాకు చాలా ఆనందం ఇచ్చిందండి. బట్ దేర్ ఓన్లీ వన్ ఇండియా అని బన్నీ గారు చెప్పినట్టు ఇట్స్ అవర్ మూవీ, దట్స్ ఆల్. యూనో మన సినిమాగా మనం ఈ సినిమాని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు దాకా ఏ వేదిక మీద చెప్పలేదండి టైటిల్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. అండ్ దీని సందేశం దేశంలో మనం ఉన్నామా, మనలో దేశం ఉందని చెప్పడానికి ఆ క్లైమాక్స్ లో మనం తీసిన ఆ ఒక్క సీన్ కోసం వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. ఆ జోబిలో నుంచి జెండా తీసినప్పుడు అంటే మన జోబిలో దేశం ఉన్నట్టు ఒక క్యారెక్టర్ ఉన్న మన లీడ్ యాక్టర్ సూర్యాలో చూపించడం. అలాగే నా ఇల్లు ఇండియా టైటిల్ పెట్టినప్పుడు అన్వర్ ఆ పైకి పరిగెట్టుకుని వెళ్ళి ఆ ఇంటి మీద నుంచి ఫ్లాగ్ తీయడంలో ఇది సంపూర్ణంగా రిఫ్లెక్టెడ్ ద హోల్ సోల్ ఆఫ్ దిస్ మూవీ. అమేజింగ్ జాబ్. సో ఆ విధంగా ఈ సినిమా ఇట్ విల్ బి వండర్ఫుల్ మూవీ. ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని విధాలుగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని నేను గట్టిగా చెప్తాను. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఐ థింక్ ఐ వుడ్ కమ్ అక్రాస్. అండ్ ఐ విష్ మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి ప్రమాదం పెట్టి పెద్ద సక్సెస్ చేసి ఒక్కంత వంశీకి మనం మేజర్ గారు చెప్పినట్టు సీక్వెల్ రాసేదానికి స్ఫూర్తినివ్వాలని కోరుతున్నా. అండ్ విల్ ఆల్ బన్నీ గారు ఎట్లా ఇలాంటి సినిమాలకి నాంది పలకడానికి ఆయన ఇట్లా ఉన్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ బన్నీ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ ఐడియా టు మేక్ అ మూవీ ఆన్ వండర్ఫుల్ లైఫ్ ఆఫ్ సోల్జర్స్. మన దేశాన్ని కాపాడతాం కాదు, మనకి రక్షణ ఇస్తూ మనకు శాంతిని ప్రశాంతిని ఇస్తున్న వీళ్ళందరికీ ఒక నివాళిగా ఈ సినిమా ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉందండి. ఈ సినిమా తీసుకోవడంలో నాకు సపోర్ట్ చేసిన నాగబాబు గారికి అలాగే బన్నీ వారికి థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. నా ఇండియన్స్ అందరికీ నమస్కారం. నా పేరు అల్లు, నా ఇల్లు ఇండియా. I'd like to first thank the entire Indian Army for supporting our film. Maybe cinema shoot చేసేప్పుడు రియల్ పోలీస్ రియల్ ఆర్మీ ఆఫీసర్స్, రియల్ ఆర్మీ లొకేషన్స్లో ఎంతో కొంత షూట్ చేయాలని నా తపన్ని మా సినిమాని సపోర్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ అందరికీ మనస్ఫూర్తిగా ఐ లైక్ టు థ్యాంక్ దమ్ వన్స్ అగైన్. లేకపోతే మీరు చూసే ఈ విజువల్స్ సినిమా వచ్చాయి కావు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఎందుకంటే మీరు చూసే ట్యాంకర్స్ కానీ రియల్ సోల్జర్స్ కానీ అంతమంది ఆర్మీ కానీ మేము ఏం చేసినా వీ కెనాట్ రిక్రియేట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ లెండింగ్ యువర్ సపోర్ట్. మీ రిస్ట్రిక్షన్స్ ఎన్ని ఉన్నా కూడా మా సినిమాకి మీరు స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చినందుకు ఇండియన్ ఆర్మీకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇవాళ ఈ షోకి వచ్చిన all the army officials and army soldiers and everybody hearty welcome. Thank you very much for coming here. Thank you very much for the support that you have given us. Thank you for all the kind words and అలాగే ఈ సినిమాని ఇప్పుడు నేను చాలా సినిమాలు చేశాను. నేను చేసిన అన్ని సినిమాల్లో డెఫినెట్లీ ఒక సినిమా సక్సెస్ అయితే చాలా పేరు వస్తుంది, చాలా డబ్బు వస్తుంది. కానీ అన్నిటికీ మించి ఈ సినిమాలో నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లైక్ టు సే ఇప్పుడు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ ఉన్నాను అంతా చెప్పిన తర్వాత. దిస్ వాజ్ వన్ ఫిలిం దట్ ఐ విల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు for giving me a film which I'm most proud of ever in my life. Thank you very much. And last, మీకు ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఇది కరెక్ట్గా అఫీషియల్గా పేపర్స్ అన్ని వచ్చిన తర్వాత అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. బట్ మీరే స్టార్ట్ చేశారు కాబట్టి ఐ లైక్ టు టెల్ యూ సార్, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుదా నేను ఆల్రెడీ పేపర్స్ ఫైల్ చేసేసాను. ఐ ఆల్రెడీ సబ్మిటెడ్ ద పేపర్స్. ఇండియన్ ఆర్మీ క్వార్టర్స్కి వచ్చినప్పుడు నేను షూట్ చేసినప్పుడు నా ఫస్ట్ రిక్వెస్ట్ అది అందరూ ఆర్మీ క్యాంపస్ చూసి ఆ లైఫ్ చూసి ఐ ఆల్సో లైక్ టు బి అన్ ఆనరరీ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. సో పేపర్స్ మీ చేతిలో ఉన్నాయి. ఇఫ్ యూ పాస్ ఇట్ ఆన్ ఇట్ విల్ బి మై ఆనర్. చాలా వరకు పేపర్స్ ఫార్వర్డ్ అయ్యి ఇట్స్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఒకటి అప్రూవ్ చేస్తే చాలు. I'll be proud not just about the film for the rest of my life. Thank you everybody. అందరికీ ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకి అండ్ నాకు ఆర్మీ కింద నుంచిన నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.